శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవంశీ. నేను రామకృష్ణ మిషన్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. స్వామి వివేకానంద చికాగో నగర ఉపన్యాసాలు 125వ స్మారకోత్సవాల సందర్భంగా ప్రచురించిన విద్యార్థులకు ప్రత్యేక సంచికలో నుంచి నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను. నేను చెప్పబోయే కథ పేరు విఫలమైతే విచారం వద్దు. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే పేద కుమ్మరి ఉండేవాడు. అతను రోజు కుండలు చేసి సంతలో అమ్మి వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు. అతనుకు ఒక కుమార్తె ఉంది. తన పేరు లలిత. లలితకు బడికెళ్ళాలని ఆశగా ఉండేది. కానీ తనను బడికి పంపించే స్తోమత లేక రామయ్య తనను ఇంట్లోనే కూర్చోబెట్టాడు. లలితకు బొమ్మలు గీయటం అంటే చాలా ఇష్టం. ఒకనాడు తాను వేసిన బొమ్మలు చూసిన రామయ్య తనను మెచ్చుకుని ఒక కుండ పైన కూడా అలానే గీయమన్నాడు. తాను ఒక కుండ పైన గీసింది. దాన్ని అమ్మకానికి పెడితే 30 రూపాయలు వచ్చాయి. ఆనాటి నుంచి లలిత కుండలపై బొమ్మలు వేయడం ప్రారంభించింది. ఒకరోజు వారి ఊళ్ళో బొమ్మల పోటీలు పెడుతున్నారని వారికి తెలిసింది. అది వినంగానే లలిత నేను అందులో పాల్గొంటాను అన్నది. రామయ్య తనకు వెంటనే కొత్త రంగులు కొనిచ్చాడు. దానితో లలిత సాధన చేయడం ప్రారంభించింది. ఇంతలో పోటీ రోజు రానే వచ్చింది. లలిత కుండలు కొత్త రంగులు తీసుకుని పోటీ జరిగే స్థలానికి బయలుదేరింది. పోటీ సమయం గంట. కానీ లలిత అరగంటలోనే తాను వేయాలనుకున్న బొమ్మను కుండపై వేసింది. కానీ కంగారులో కాలు కుండకి తగలడం వల్ల కుండ పగిలిపోయింది. కానీ లలిత ధైర్యపడలేదు. మరొక కుండను తీసుకుని దానిపై తాను వేయాలనుకున్న బొమ్మను మళ్ళీ వేసింది. ఇంతలో పోటీ ఫలితాలు వచ్చాయి. అందులో లలిత మొట్టమొదటి స్థానంలో నెగ్గిందని వారికి తెలిసింది. మొట్టమొదటి స్థానంలో నెగ్గినందుకు లలితకు 1,00,000 రూపాయల బహుమతి ఇచ్చారు. దానితో రామయ్య కష్టాలు తీరిపోయాయి. లలిత బడికి వెళ్ళింది. మీరు చెప్పండి, లలిత పోటీలో కుండ పగిలిపోయింది కదా అని అధైర్యపడి నిరాశ చెంది మరొక కుండ పైన బొమ్మ గీయకపోయింటే రామయ్య కష్టాలు తీరుండేవా? లలిత బడికి వెళ్ళుండేదా? కాబట్టి మనం ఎప్పుడూ అధైర్యపడకుండా నిరాశ చెందకుండా ఉండాలి. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు విఫలమైన వారే. కానీ పట్టుదలతో ప్రయత్నించడం వల్ల వారికి విజయాలు వచ్చాయి. కాబట్టి స్నేహితులారా, మనం ఎప్పుడూ అధైర్యపడకుండా నిరాశపడ చెందకుండా ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్. రామకృష్ణ మిషన్ హై స్కూల్ సీతానగరంలో ఇంగ్లీష్ మీడియం విభాగానికి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికను నేను మొట్టమొదటిసారిగా 2 దశాబ్దాల క్రితం చదివాను. చదివిన తర్వాత ఆ మాసపత్రిక నా జీవితంలో ఎంతో మార్పును తీసుకొచ్చింది. అప్పటి నుండి ఆ మాసపత్రికని ప్రతి నెల తప్పకుండా చదవడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నాను. 2005లో రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ మైసూరు వారు నిర్వహించిన వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రతి పాఠశాల నుండి ఒక ఉపాధ్యాయుడు అటెండ్ అయ్యాడు. వారితో పాటు నేను కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. ఆ ప్రోగ్రాంలో ప్రధానంగా విద్యార్థుల్లో నైతిక విలువలు లుప్తమైపోతున్నాయని, విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడానికి ప్రభుత్వం వారు మోరల్ ఎడ్యుకేషన్ని పాఠశాలలో ఒక కరికులంలో ఒక భాగంగా తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రతిపాదించినట్లు అందులో చర్చకొచ్చింది. తర్వాత గత కొద్ది సంవత్సరాలుగా మా పాఠశాలలో విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచడానికి గాను మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగా శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికను మా విద్యార్థులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చదవడం మొదలుపెట్టారు. చదివిన తర్వాత వారిలో ఎక్కువ శాతం మంది ఎంతో బెనిఫిట్ పొందడం మేము గమనించాము. దీంతోపాటు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీన్ని చదవటం, వారిలో ఆధ్యాత్మిక పురోగతికి ఈ మాసపత్రిక ఎంతో ఉపయోగపడిందని నేను ఘంటాపదంగా చెప్పగలను. ప్రస్తుత సమాజంలో విద్యార్థి లోకం ఎంతో సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సరైన మార్గనిర్దేశకత్వం కొరబడింది. పెద్దలంటే గౌరవం, సమాజం పట్ల బాధ్యత ఇవి విద్యార్థుల్లో తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించవలసిన తక్షణ ఆవశ్యకతను ఉపాధ్యాయులు, సమాజ శ్రేయస్సును కోరుకునేవారు వీరందరూ కూడా గమనించి ఇటువంటి మాసపత్రికలని చదివించవలసిందిగా నేను కోరుతున్నాను. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రిక వారు ఒక ప్రత్యేక సంచికను విడుదల చేశారు ఈ మధ్య. ఈ ప్రత్యేక సంచికలో అనుభవజ్ఞులైన రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం స్వామీజీ గారు, అలాగే సమాజ శ్రేయస్సును కోరుకునే రచయితలు చక్కటి ఆర్టికల్స్ రాయడం జరిగింది.
ఈ ఆర్టికల్స్ అన్నీ విద్యార్థి లోకానికి ఎంతో ఉపయోగపడతాయి. దీని ధర చాలా తక్కువ, కానీ ఇందులో ఉన్న విషయం చాలా అమూల్యమైంది. అందరూ దీన్ని తప్పనిసరిగా చదివించవలసిందిగా కోరుతున్నాను. దీంతోపాటు శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రిక పెద్దలకు ఆధ్యాత్మిక సౌరభాలని అందిస్తే పిల్లలకి నైతిక విలువలని అందిస్తుంది. సో అందరూ దీన్ని చదవండి, చదివించండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 880184949494.